ప్రపంచంలో ప్రతి మనిషికి చదువు అవసరం. చదువు వల్ల లాభాలు కానీ నష్టాలు అసలు లేవు. చదువు లేని వాడికి 2 కళ్ళు అయితే చదువుకున్న వాడికి 3 కళ్ళు. ఉదాహరణకి ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి కొడుకున్నాడు. ఆ తండ్రికి వాళ్ళ ఫ్యామిలీ 1 ఎకరా ఉంది. అతను చేస్తున్నాడు. అతను ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అతను జస్ట్ ఒక 2 పుట్లు పండించగలుగుతున్నాడు దాంట్లో. ఈ కొడుకు చిన్నప్పటి నుంచి వచ్చాడు, యువకుడు అయ్యాడు, చదివాడు, డిగ్రీ చదివాడు. అతను ఆ ఫర్టిలైజ్ మీనింగ్ చూసుకున్నాడు. ఆ మందులు మొత్తం చదివాడు. అతను దాని మీద యూజ్ చేశాడు. అతను 4 పుట్లు పండించాడు. దానికి యువకుడు అయ్యాడు. అందువల్ల అతని ఫ్యామిలీ కొద్దిగా పెంపొందింది. ఇప్పుడు తండ్రి చిన్నప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేస్తున్నాడు కదా, ఇప్పుడు యువత అప్పటికప్పుడు వచ్చి 4 పుట్లు ఎలా పండించగలడు? అదే చదువు అనేది అతని కాడ ఉండే మూటతనంగా నుంచి ఇతను వచ్చి చదువుకొని వచ్చి దాన్ని మొత్తం చూసుకొని ఇప్పుడు వచ్చే ఫర్టిలైజర్కి టెక్నాలజీ పెంచుకొని దానివల్ల దాని మీద యూజ్ చేసి ఖచ్చితంగా పండించగలుగుతాడు. పండిస్తున్నారు. చదువుకుంటే ఏ రకమైన విత్తనాలు చల్లాలి అని తెలుస్తుందే కానీ దాన్ని ఎలా పండించాలి తెలుస్తుందా? అదే ఫర్టిలైజర్స్. చదువుకునే వాళ్ళంతా వ్యవసాయం చేస్తే ఉద్యోగాలు చేసేది ఎవరు? భారతదేశం అభివృద్ధి చెందేటప్పుడు పూర్వకాలంలో సమాజంలో ప్రజలు చదువు అనేది కేవలం మగవారికి మాత్రమే, అది ధనవంతుల పిల్లలకు మాత్రమే అన్న ఊహనలో జీవించారు. కానీ నేడు సమాజంలో చదువు యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడం వల్ల వారు ఆడపిల్లలను కూడా చదివించడానికి ముందుకొస్తున్నారు. ఎంతమంది పేదవారు ఉన్నారో అంతమంది ధనవంతులు ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం సరిగా స్పందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చదువును మనం ఎంత కష్టపడి చదువుకుంటున్నాం, కానీ కొంతమంది మాత్రం సునాయాసంగా డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఇందువల్ల సరే మన జ్ఞానం వచ్చింది, ఉద్యోగ రంగంలోకి వెళ్ళి మన ఉద్యోగాన్ని సంపాదించుకుందాం అని అనుకుంటే అక్కడ కూడా కరప్షన్, ఇంకొకరు వచ్చి వారికి ఇవ్వండి అని చెప్పడం వల్ల వారికి ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. ఇంకా మనం చదువుకున్న విద్య ఏమవ్వాలి, మనం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నాడు చదివిన విద్యార్థి నేడు దొంగగా తయారయ్యే దౌర్భాగ్యం మన సమాజానికి వచ్చింది. ఒక దేశం బాగా అభివృద్ధి చెందిందంటే ఆ దేశంలో సక్రమమైన పరిపాలన, సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండటం వల్లనే ఆ దేశాలు ముందుకెళ్ళగలుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కూడాను సరైన నాయకత్వం, సరైన నిర్వహణ, సరైన మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే ఎన్నో దేశాలు వెనకబడిపోతున్నాయి. వాటిలో ముందున్నటువంటి దేశం భారతదేశం. భారత పౌరులైన మనందరికీ కూడాను సమాన అవకాశాలు కల్పిస్తూ మన యొక్క దేశాన్ని పరిపాలించుకునేటువంటి హక్కును కూడా మనకే దారాదత్తం చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క హక్కును గుర్తించలేక 100 రూపాయల నోటికి లేకపోతే సారా బాటిల్స్కి అమ్ముడుపోతున్నాం. సో దీనివల్ల మన దేశం యొక్క భవిష్యత్తుని చేతులారా మనమే కాజేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే అవినీతిపరమైన నాయకులు, సమర్థత కలిగినటువంటి నాయకులు మన రాజకీయ నాయకులుగా ఎన్నుకవుతున్నారు. నాగరాజ్ ఏమంటున్నాడంటే మన దేశం వెనుకబడిపోయింది, అభివృద్ధి జరగలేదు. దీనికి కారణం మనకు సరైన ప్రభుత్వాలు లేవు, సరైన నాయకత్వం రావడం లేదు. రెండోది, సారా బాటిల్స్ 100 రూపాయలు తీసుకొని ఈ అవినీతి పరులకే మద్దతు ఇస్తున్నాం కాబట్టి మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటాడు. మూడోది, దీంట్లో మార్పు రావాలి అంటే యువతనే తీసుకోవాలి, మనమే నడుం బిగించాలి, మనమే ముందుండాలి. మనం ఆ సమాజంలో మార్పు తీసుకొని రావాలి, రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలి. ఒక రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ వ్యవస్థలో యూత్ ఉందా? ఇప్పుడున్న పొజిషన్ లో లేదండి. లేదన్నప్పుడు ఎలా మార్చగలుగుతాం? మనం మార్చగలం. ఎందుకంటే మనకంటూ ఒక హక్కు ఉంది, ఓటు హక్కు ఉంది. దీని ద్వారా సమర్థవంతమైన కదా 100 రూపాయలు ఇస్తే మనం ఓటు హక్కును కూడా అమ్ముకుంటున్నామని. ఓటు హక్కు గురించి ప్రజల్లో చెప్పగలగాలి, ప్రభావితంగా చెప్పగలగాలి. నువ్వే మారినప్పుడు నువ్వు చెప్తే మారుతారా? ఖచ్చితంగా మారుతారు. మీరు సమర్థవంతమైన నాయకుడికి ఓటేశాను అంటున్నారు, అంటే డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదా? నేను డబ్బులు తీసుకోలేదండి. తీసుకోకుండా ఓటేశాను. ఒకటి, నేను వేసినటువంటి నాయకుడు సమర్థవంతమైన వాడే, అవినీతి లేని వాడే. కానీ మన దేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఆల్మోస్ట్ లో అవినీతి పరులే. సో ఒక్క నాయకుడు నిలిపించిన అవినీతి లేదన్నా అలాంటప్పుడు మనం బాగుపడాలి కదా. 2 విషయాలు ఉన్నాయి. అవినీతి పరుడా కాదా మీరు ఓటు వేసిన వాడు అని అడుగుతున్నాడు. మీ ముందు ఎప్పుడు 2 మనుషులు ఉంటారు, ఒకడు దొంగ, ఒకడు మంచోడు. ఒకడు అవినీతి పరుడు, ఒకడు ఉద్యోగాలు ఇప్పించగలడు. ఒకడు మీకు ఆస్తులు క్రియేట్ చేస్తాడు, ఒకడు మీ ఆస్తులు దోచుకోబోతాడు. ఆ 2 వ్యక్తులు మీ ముందు నిలబడి ఉంటారు. మీరు చెప్పగలరా ఎవడు దొంగ ఎవడు మంచోడు అనేది? ఆ శక్తి మీకుందా? ఆ ఆలోచన కెపాసిటీ మీకుందా? ఆ ఆలోచన కెపాసిటీ, ఆ తేడా కూడా చెప్పలేకపోతే ఇన్ని డిగ్రీలు ఎన్ని సంపాదించి కూడా మీకు ఓటు హక్కు ఉండకూడదు. వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు
మనిషి మోపడవుతుంది మామలాకర్లో పెట్టు నీ మనసుని జోకర్ అవుతావు సుమా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కాస్ట్లీ లైఫ్ మోస్ట్లీ నైఫ్ మామా వందే యువపథం